దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మరి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్య ప్రకారంగా మా జీవితాలు ఉన్నాయా లేదని మమ్మల్ని మేము వాక్యం ద్వారా పరిశీలన చేసుకొని వాక్యాన్ని విని అర్థం చేసుకొని అనుసరించి మరి ప్రకటించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి వాక్యం వింటున్న సహోదరి సహోదరులు కూడా వాక్యాన్ని పరిశీలన దృక్పథంతో విని అర్థం చేసుకొని మేమందరము నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి దేవుని కృపను బట్టి మరి క్లాసులు చాలా రోజులు మరి లేట్ అయిపోయింది. మరి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఈరోజు 29వ క్లాసు ప్రియులరా. మరి సిటిహెచ్ క్లాసు ఈరోజు క్లాసు మరి నేర్చుకుంటుండగా మరి అందరూ గమనించవలసింది ఏంటంటే, ఈ లైవ్ ద్వారా దేవుని కృపను బట్టి మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనములు. మరి వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడం లేదు ప్రియులారా. బైబిల్ ఏం చెప్తుంది, ఆ బైబిల్లోని మరి లేఖన ఆధారాలతో మీ ముందు ఒక అంశం తీసుకురావడం జరుగుతుంది ప్రియులారా. దయచేసి వాక్యాన్ని అనాలోచనంగా ఆలోచించకుండా వాక్యం అలా ఉన్నదా లేదా అని మరి పరిశీలన దృక్పథంతో మరి చూడండి, మరి వినండి, అర్థం చేసుకోండి. మరి వాక్యానుసారంగా మనం అందరము జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉందాం. దేవుని వాక్యంకు లోబడదాం. పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా జీవించకుండా వాక్యంకు లోబడి భయపడి వాక్యానుసారంగా జీవిద్దాం ప్రియులారా. మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుందంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. మరి సహోదరులారా, మరి ఈరోజు క్లాసుకు మరి వెళ్దాము. 29వ క్లాసు ప్రియులారా. భార్యాభర్తలు కలయికై పాపమా ప్రియులారా. ఈరోజు భార్యాభర్తలు కలయికై పాపమా అనే అంశము మరి క్లాసు నేర్చుకుంటుండగా మరి వాక్యాన్ని దయచేసి వింటున్నవారు మరి రాసుకుంటున్నవారు శ్రద్ధగా విని అర్థం చేసుకోండి, రాసుకోండి. మరి క్లాసులు నేర్చుకుంటేనే తప్ప దేవుని ప్రణాళికను మరి దేవుని వాక్యాన్ని అనేకులకు అందించే అవకాశం ఉంటుంది ప్రియులారా. మరి మనము బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, ఆ బోధ ప్రకారంగా నేను మనము అనేది ఉన్నామా లేదా అనేది మనల్ని మనము వాక్యంను బట్టి వాక్యం ఎదుట మరి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. ఈరోజు మనము సహోదరులారా, ఈరోజు మనము మనిషి జన్మతా పాపి అనే ఆ సందర్భాలలో మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. మనిషి జన్మతా పాపి, మనిషి జన్మ పాపం చేశాడు అని చెప్తున్న ఈ రోజులలో మరి అదే అంశంలో మరి ఈ రోజులు నేర్చుకునే అంశము భార్యాభర్తలు కలయికై పాపమా ప్రియులారా. భార్యాభర్తలు కలయికై పాపమా అంటే ప్రియులారా, భార్యాభర్తల ద్వారా మరి పుట్టినటువంటి పిల్లలు పాపులు అవుతున్నారా? ఆలోచించాలి ప్రియులారా. పాపులు అవుతున్నారా? వీటిని గురించి మనము నేర్చుకుందాం ప్రియులారా. భార్యాభర్తలు కలయిక పాపమా? మరి చూడండి ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రియులారా, మరి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దేవుని చేత నియమింపబడిన పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా మరి దేవుడు పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడుతున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి మరి నేటి క్రైస్తవ సమాజంలో మరి నెలకొంది ప్రియులారా. మరి నేటి క్రైస్తవ సమాజంలో మరి బైబిలు మరి పరిశుద్ధాత్ముని బోధ ఏం చెప్తుంది అనే పరిశీలన దృక్పథంతో మరి బైబిల్ దగ్గరికి రాకపోవడము, బైబిల్ మరి ఇంతకుముందు మనము
ఎవరో మరి మనుషులు కల్పించిన సిద్ధాంతాలను ఒకరి తర్వాత ఒకరు తప్పు జరుగుతూనే ఉన్నది. ఆ తప్పు సమాజంలోకి, క్రైస్తవ సమాజంలోకి వెళ్ళిపోయింది. మరి ఆ సమాజంలోకి వెళ్ళిపోయింది. బైబిల్ అలా చెప్తుందా? మరి బైబిల్ అలా చెప్తే ఏంటి అని బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ దగ్గర కూర్చోండి. బైబిల్ను పరిశీలన దృక్పథంతో మనము ఆలోచన చేస్తే మరి బైబిల్ మరి జన్మత మరి దాంపత్య భార్యాభర్తలు కలయిక పాపం కాదు. భార్యాభర్తలు మరి దేవుడు జతపరిచిన వివాహం ద్వారా పుట్టిన పిల్లలు పాపులు కాదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రియులారా, మరి బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ అలా చెప్తుందా? లేదు. మరి మనుషులు కలిసిన పద్ధతుల్లో మరి ఈరోజు భయంకరమైన పరిస్థితి బోధలు జరుగుతున్నాయి కాబట్టి మనము మరి క్లాసులు నేర్చుకుంటున్నాం. ప్రియులారా, క్లాసులు నేర్చుకొని అర్థం చేసుకొని దేవుని ప్రణాళికను, దేవుడు ఎంత చక్కగా మన పట్ల ఉన్న ప్రేమను, మరి ఈ దేవుని ప్రణాళిక ఏంటి, ఆ ప్రణాళికను తెలుసుకొని మరి బైబిలు మరి బోధిస్తే మరి ఎంతో మరి దేవుని ప్రణాళికను మనం నేర్చుకున్న వారమైతే నేర్చుకున్నది అనేకులకు ప్రకటించడానికి ఆస్కారం ఉంటుంది, వీలుంటుంది. ప్రియులారా, అయితే ఇక్కడ సహోదరులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనం నేర్చుకునే పాఠంలో సహోదరులారా, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని దేవుడు నిశ్చయించాడు. ప్రియులారా, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని దేవుడు నిశ్చయించాడు. ఈ వివాహ వ్యవస్థ మనం ఏర్పాటు చేసింది ఎవరు అంటే ప్రియులారా, ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే. మరి దేవుడే ఏర్పాటు చేసింది మనుషుడు మరి పాపం అనొచ్చా? అనరాదు కదా ప్రియులారా. ఈ వివాహ వ్యవస్థను అనేది దేవుని సంకల్పం. ప్రియులారా, దేవుని సంకల్పం నెరవేర్చడంలో ఒక భాగము ఈ వివాహ వ్యవస్థ. అలాగే మనము చూస్తే ప్రియులారా, చూడండి ప్రియులారా, మరి దేవుడు ఆదాము అవ్వలను జతపరిచి వారిని ఆశీర్వదిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి నిండించుడి, దానిని లోపరుచుకుని అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని సంకల్పంలోని మరి దేవుని సంకల్పము లేఖనాలు ఇంత స్పష్టంగా చెప్తున్నాయి. పిల్లరా, దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మరి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. పిల్లరా, అలాంటి పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు మరి పాపులుగా పుడుతున్నారు. వారు జన్మతా పాపులు అని చెప్తున్నారు. పిల్లరా, మరి ఎంతవరకు కరెక్టు? మరి ఇలా చెప్పడం ఎంతవరకు భావ్యము? ఇది ఎంత మరి చూడండి ప్రియులారా, చెప్పడము ఎంత ధైర్యం కావాలి ప్రియులారా. మరి పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా మనము మరి చెప్పడం ఎంతవరకు కరెక్టు? పరిశుద్ధాత్మని బోధకు మరి వ్యతిరేకంగా చెప్పడం ఎంత ధైర్యం కావాలి ప్రియులారా. మరి సహోదరులారా, మరి ఏటికి ఎదురు ఈదినా కానీ బతకచ్చు, కానీ దేవుని వాక్యానికి ఎదురు ఈడితే మరి భయంకరమైన పరిస్థితి ప్రియులారా. మరి పౌలు గారు అంటాడు, ముని కులలకు ఎదురు తన్నుట భావ్యమా? మరి పౌలు గారు అంటుండు సందర్భంలో, ముని కులలకు ఎదురు తన్నుట ఎవరి సాధ్యం కాదంటుండు. ప్రియులారా, పరిశుద్ధాత్ముని బోధకు వ్యతిరేకంగా మాట్లాడరాదు. వాక్యం అలా చెప్పట్లేదు పరిశుద్ధ గ్రంథము. ప్రియులారా, చాలా చక్కగా మనము అర్థం చేసుకోవాలి. బైబిల్ విషయంలో చాలా జాగ్రత్తగా భయము, వణుకు పుట్టాలి. ప్రియులారా, బైబిల్ అలా చెప్పట్లేదు. మరి సహోదరులారా, మనం వాక్యం పరిశీలన చేద్దాం. ప్రియులారా, మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది ఏంటంటే 13వ అధ్యాయము 4వ వచనమును మనము చదువుకున్నట్లయితే ప్రియులారా, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను మరి పానుపు నిష్కల్మషముగాను ఉండవాలని అంటుండే. ప్రియులారా, చూడండి, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను, పానుపు నిష్కల్మషముగా ఉండాలంటుంటున్న. ప్రియులారా, మనిషి ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో మరి జరిగిస్తున్న అన్ని కార్యాల కంటే వివాహము గొప్పది. ప్రియులారా, చూడండి, మరి భూ సంబంధంగా, విద్య, వైద్య, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, మరి సాంఘికంగా కార్యాల కంటే మరి భూమి మీద దేవుడు వివాహం అనేది ఘనమైనదిగా ఉంచాడు. ప్రియులారా, వివాహం అనేది ఘనమైనదిగా, ఎందుకంటే వివాహము దేవుని చేత నియమింపబడింది. ప్రియులారా, దేవుని సంకల్పంలో ఒక భాగము. అందుకోసమే ప్రియులారా, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, ఎందుకంటే ఈ వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి
అని చూడండి పిల్లల. అసలు ఈ వివాహ వ్యవస్థ వివాహం చేత మరి నియమింపబడినది, మరి దేవుని చేత నియమింపబడినది కనుక వివాహము ఘనమైనదిగా ఉండాలి. ఎందుకంటే పిల్లరా, వివాహం దేవుని సంకల్పము, దేవుని సంకల్పంలో ఒక భాగం పిల్లరా వివాహం అనేది. మరి ఇలాంటి వివాహం వ్యవస్థను మరి మనుషులు మరి ఏ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో కలిపారో అని ఆలోచిస్తే పిల్లరా, ఈ వివాహ వ్యవస్థ దేవునికి ఉన్నటువంటి సంబంధం పిల్లరా ఏమిటి అని ఆలోచిస్తే పిల్లరా, ఒక్కసారి ఆలోచిస్తే చాలా సంబంధం ఉంది పిల్లరా. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మరి ఒక సంకల్పించాడు పిల్లరా. దేవుడు మరి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు పిల్లరా. దేవుడు ఒక ప్రణాళిక మరి వేసుకున్నాడు పిల్లరా. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పించిన సంకల్పాన్ని నెరవేర్చడానికి తన కార్యాన్ని జరిగించాలని మరి కోరుకున్నాడు పిల్లరా. ఏమిటంటే పిల్లరా, మరి సంకల్పం ఏమిటంటే పిల్లరా, అనేకులు మరి పిల్లరా మనం ఆలోచిస్తే ఆయనకు అనేక మంది పిల్లలు కావాలని, మరి పిల్లల తన పరిశుద్ధతకు తన మహిమకు మరి కీర్తి తీసుకురావాలని, మరి అనేకులు ఆయనకు వారసులు కావాలని కోరుకున్నాడు పిల్లరా. దేవుడు మరి అలాంటి సంకల్పాన్ని చూడండి పిల్లరా. మరి ఎంత దేవుని సంకల్పం పిల్లరా. మరి దేవునికి మరి పరలోకంలో దేవదూతలు ఉన్నారు, మరి దేవదూతలు ఉన్నారు. కానీ దేవునికి ఆలోచన కలిగింది తనకు కుమారులు కావాలని. మరి వాళ్ళు ఎలా ఉండాలట, ఆ సంకల్పం మరి దేవుని కుమారులు కావాలని దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పంలో మరి మనల్ని దేవుడు కావాలనుకున్నాడు పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలను మనము చదువుకున్నట్లయితే, దేవుడు మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించి జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తువును మనను ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఎక్కడ ఉండాలంటే పిల్లరా, తన సన్నిధిలో ఉండాలి. ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని మరి దేవుడు కోరుకున్నాడు. తన కృపామహిమకు కీర్తి తేవాలని మరి తెచ్చి ఉండాలని మరి దేవుడు కోరుకున్నాడు పిల్లారా. దేవుని సంకల్పం పిల్లారా. ఆ సంకల్పాన్ని మరి ఈరోజు మనిషి ఏ విధంగా మరి ముందుకెళ్తున్నాడని ఆలోచిస్తే పిల్లారా, దేవుని సంకల్పించిన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన చిత్తానుసారంగా నిర్ణయించిన నిర్ణయం చొప్పున మరి సమస్త కార్యములలో మరి దేవుడు జరిగించాడు పిల్లరా. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే పిల్లరా, దేవుడు సమస్త కార్యములను తన చిత్తానుసారంగా జరిగించినట్టుగా లేఖనాల్లో మనం చూడొచ్చు పిల్లరా. లేఖనాలు ఎంత చక్కగా మనల్ని మరి లేఖనాలను బట్టి చూస్తే మరి పిల్లరా, దేవుని సంకల్పము, దేవుని అనాది మరి సంకల్పాన్ని మనము తప్పు పట్టచ్చా? మరి అలా మరి చెప్పడం అది భావ్యమా? మరి వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే చూడండి పిల్లరా, దేవుని సంకల్పానికి, దేవుని ఆలోచనకు మరి మచ్చ తెచ్చే ఈరోజు మరి నేటి క్రైస్తవ సమాజంలో భయంకరమైన పరిస్థితులు. మరి పిల్లరా, వాక్యం దగ్గరికి రావాలి. పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, ఆ బోధ ప్రకారంగా మనము ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని, మనము క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించుకొని ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ప్రియులారా, చూడు వాక్యాన్ని ఆలోచిస్తే దేవుని సంకల్పము, దేవుని ఆలోచన ఏ విధంగా ఉంది ప్రియులారా. చూడండి, సమస్త కార్యములను తన చిత్తానుసారముగా జరిగించాడు ప్రియులారా. మరి ఒకసారి ఆలోచించినట్లయితే ఎందుకు భూమి మీద వివాహాలు జరుగుతున్నాయి? చూడండి పిల్లరా, ఎందుకు భూమి మీద వివాహాలు జరుగుతున్నాయి అంటే ఇది దేవుని సంకల్పమైనది. దేవుడికి అనేక మంది కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి. కాబట్టి పిల్లరా, మరి వివాహాలు అనేది దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక అని మనము వాక్యాన్ని పరిశీలించినట్లయితే పిల్లరా, మరి ఆది కాండంలో మరి చూడండి పిల్లరా, లూకాసు వార్త 3వ అధ్యాయం 38 వచనం ఆలోచించితే, కెయీను ఎనోషు సేతు ఆదాము దేవునికి కుమారుడు ప్రియులారా. చూడండి,
మరి ప్రారంభం నుంచి మొదటికెళ్తే మరి దేవుని కుమారులుగా మరి దేవుడు అనుకున్నాడు, దేవుని సంకల్పము, దేవుని సంకల్ప ప్రకారంగా మరి చేశాడు ప్రియులారా. మరి ఏ విధంగా ఆదాము దేవునికి కుమారుడు, దేవుని సంకల్పంలో భాగము. దేవుడు ఆదామును కన్నాడు, మనలను తనకు కుమారుడిగా మరి ఏర్పరచుకున్నాడు ప్రియులారా. మరి తనకు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా కావాలని దేవుడు చేశాడు ప్రియులారా. మరి దేవుని సంకల్పం చూడండి ప్రియులారా, మరి ఏ విధంగా మనం అర్థమవుతుంది, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం ప్రియులారా. మరి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనమును చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రముల ద్వారా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియులారా చూడండి, ప్రారంభంలో దేవుడు ఏ విధంగా మనిషిని చేశాడు మరి ఆలోచిస్తే చూడండి. మరి దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు చూడండి ప్రియులారా, దేవుడు ఆదామును ఎలా చేశాడు? మట్టి బొమ్మను చేసి వాటిలో నుండి జీవవాయువును ఊదగా అంటే చూడండి పిల్లరా, ఊదాడంటే ఆ దేవుని ప్రణాళిక ఏంటో చూడండి. దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికి ఆదామును ఒంటరిగా ఉండాలనుకోలేడు పిల్లరా. ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం కాదు. ఆదాము చేశాడు, ఆదామును ఒంటరిగా ఉండడం అనేది దేవునికి ఇష్టం కాదు. ఎందుకు ఇష్టం కాదు? దేవుని ప్రణాళిక, దేవుని అనాది కాల సంకల్పం పిల్లరా. మరి చూడండి, ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం కాదు. ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి ఎందుకు ఇష్టం కాదు అంటే దేవుని ఇష్టము, దేవుని ప్రణాళికను మరి ముందుకు తీసుకెళ్లాలంటే పిల్లరా చూడండి పిల్లరా, మరి ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి. మరి చూడండి, మరి ఆదాముకు సాటి అయిన సహాయం కావాలంటే ఎందుకు? దేవుని సంకల్పం నెరవేర్చే భాగంలో ఆదాముకు సాటి అయిన సహాయము మరి కావాలంటే దేవుడు తలంచాడు. ఆ తలంపులలో దేవుడు ఆదాములో నుండి అవ్వను వేర్పరిచాడు. ఆ తర్వాత వారిద్దరిని జతపరిచాడు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే చూడండి పిల్లారా, వివాహ వ్యవస్థ అనేది దేవుడు నియమించాడు. మరి ఇప్పుడు మన చూడండి పిల్లారా, దేవుడు వివాహ వ్యవస్థ ఎవరు ఏర్పరిచాడు? దేవుడు ఏర్పరిచాడు. దేవుడు ఎందుకు ఏర్పరిచాడు? దేవుని ప్రణాళిక, దేవునికి కుమారులు కావాలి, మరి వాళ్ళు ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలని దేవుడి ప్రణాళిక ప్రియులారా. మరి ఇక్కడ మనము ఆలోచిస్తే మరి ఇప్పుడు మనము చాలామంది అంటారు, మాకు వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలి, మా పిల్లలకు వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలి. మరి తల్లిదండ్రుల ఆలోచననా? కాదు ప్రియులారా. ఇప్పుడు దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికనే కాబట్టి మనము ఇక్కడ ఈ భూమి మీద అన్ని వివాహాలు అనేది జరుగుతున్నాయి ప్రియులారా. వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరచుకున్న సంకల్పము, దేవుడు ఏర్పరచుకున్న ఒక గొప్ప కార్యమని మరి బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది ప్రియులారా. మరి దేవుడు సంకల్పించాడు ఈ వివాహ వ్యవస్థ ద్వారా పుట్టినటువంటి పిల్లలు దేవునికి కుమారులుగా ఉండాలని దేవుడు ఆలోచించాడు ప్రియులారా. ఈ కుమారులు ఎలా ఉండాలి, ఎలా వస్తారు అని ఆలోచిస్తే ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనమును చదువుకున్నట్లయితే ప్రియులారా, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదుననుకొనెను. చూడండి పిల్లారా, దేవుని సంకల్పం చూడండి. మరి ఏ విధంగా చూడండి పిల్లారా, మరి దేవుని ప్రణాళికలో మరి ఆదాము ఒంటరిగా ఉండుట మరి దేవుని సంకల్పానికి సరి అని కాదని, మరి సాటి అయిన సహాయం చేయాలని దేవుడు సంకల్పించాడు పిల్లారా. ఆ సంకల్పం ఏ విధంగా ఉంది? అయినను ఆదాము సాటి అయిన సహాయం అతనికి లేకపోయేను. చూడండి పిల్లారా, మరి చూడండి, లేకపోయినప్పుడు ఏం చేశాడు దేవుడు? మరి ఎంత గొప్ప ప్రణాళికతో ఈ ప్రణాళికను చేస్తే ఆ ప్రణాళికను ఈరోజు మరి మనుషుల ఆలోచనను పట్టుకొని మరి వివాహము ద్వారా మరి పుట్టినటువంటి పిల్లలు పాపులు అని చెప్పడం ఎంతవరకు భావ్యము, ఎంతవరకు వాక్యంకు వ్యతిరేకము, దేవునికి వ్యతిరేకం ప్రియులారా. ఎంత భయంకరమైన పరిస్థితి! ఆ భయంకరమైన పరిస్థితి మనము మరి ఇది కరెక్టా కాదా అని బైబిల్ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, అలా చెప్తుందా అనేది వాక్యాన్ని మనము పరిశీలించవలసిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. మరి వాక్యాన్ని మనం ఆలోచించాలి. చూడండి ప్రియులారా, మరి ఆదాము అవ్వలు ఎలా ఇచ్చాడు దేవుడు అని ఆలోచిస్తే ప్రియులారా, మరి ఆదికాండము మరి 3వ అధ్యాయం 12వ వచనము సాటి అయిన సహాయము అనగా భార్యనుగా ఇచ్చాడు.
ఇంకా మనం చూస్తే ఆదాము నాతో కూడా ఉండుటకు నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అన్నాడు పిల్లారా. మరి నువ్వు నాతో ఉండడానికి ఇచ్చిన స్త్రీ అంటుడు. చూడండి పిల్లారా, దేవుని సంకల్పము, దేవుని ఆలోచన మనం అర్థం చేసుకుంటే స్త్రీ చూడండి పిల్లరా, ఈ స్త్రీ ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. ఆదాంకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మరి ఎందుకంటే సాటి అయిన సహాయం ఉండడానికి కాబట్టి మనం పరిశీలన చేస్తే వీళ్ళిద్దరూ ఎవరు జతపరిచారంటే దేవుడు జతపరిచాడు. గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. చూడండి, దేవుడు జతపరిచిన వారిని వేరుపరచకూడదు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తుంది బైబిల్. వివాహమైన తర్వాత కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా కలిసిమెలిసి ఉండాలి, కానీ వివాహాన్ని చెడగొట్టద్దు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మరి ఈరోజు కొంతమంది చాలామంది క్రైస్తవంలో కూడా విడాకులు జరిగే పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే వాక్యము, దేవుని ప్రణాళిక అర్థం కాకపోవడమే అది. మరి చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి జతపరిచిన వారిని వేరుపరచకూడదని చాలా చక్కగా చెప్తున్నది ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, కీర్తనలు 68వ అధ్యాయము 6వ వచనం కూడా ఏం చెప్తుంది చూడండి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేశాడట ప్రియులారా. మరి దేవుడు ఏకాంగులను సంసారులుగా చేశాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ప్రియులారా, వివాహ వ్యవస్థ అనేది దేవుడు సంకల్పంలో ఒక భాగము. ఈ వివాహ వ్యవస్థను భూమి మీద ఏర్పాటు చేసింది ఎవరు అంటే దేవుడే ప్రియులారా. దేవుడు వారిని జతపరిచిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు ప్రియులారా. ఏమని ఆశీర్వదించాడంటే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనము, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోపరుచుకునుడని వారిని ఆశీర్వదించను. చూడండి ప్రియులారా, ఆదాము అవ్వలకు వివాహం చేసిన తర్వాత వారిని ఏ విధంగా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించుడి, భూమిని నిండించుడి, దానిని లోపరుచుకోండి అని దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది ప్రియులారా. చూడండి ప్రియులారా, దేవుడు నోహావును అతని కుమారులను కూడా ఆశీర్వదించినట్టుగా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడ్డది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని చాలా చక్కగా చెప్తున్నది పిల్లరా. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించాలని వారితో దేవుడు చెప్పాడు ప్రియులారా. అలాగే ప్రియులారా, యాకోబును గురించి కూడా మనము ఆలోచించినట్లయితే యాకోబును గురించి కూడా దేవుడు చెప్పాడు. ఆదికాండము 35వ అధ్యాయము 10-11 వచనాలను మనం చదువుకున్నట్లయితే, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టి, మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని చెప్పాడు పిల్లరా. ఫలించాలని చెప్పాడు పిల్లరా. చూడండి, యాకోబు కూడా ఆ రోజు దేవుడు ఏ విధంగా చెప్పాడు పిల్లరా. వాక్యం ఏ విధంగా చెప్తుంది? వివాహము అనేది వివాహ వ్యవస్థ ద్వారా ఆదాము అవ్వలు జతపరిచిన దేవుడు వారితో చెప్పిన మాట ఏమిటంటే పిల్లరా, మీరు ఫలించండి. చూడండి, ఫలించండి అని ఎంత చక్కగా చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చాలా చక్కగా చెప్పాడు పిల్లరా. ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని లోపరుచుకొనుడి అని. వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది పిల్లరా. ఇంత గొప్ప వ్యవస్థను దేవుడు ఏర్పరచుకుంటే ఈరోజు ప్రకృతి సంబంధమైన ఆలోచనలు, మనుషులలో పుట్టిన మనుషుల సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకొని వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు అవుతారని, మనిషి జన్మతా పాపి అనడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అది భావ్యము, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది పిల్లరా. దేవుడు నియమించిన, చూడండి, దేవుని చేత నియమింపబడిన పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు ఎలా అవుతారు? ఆలోచించాలి పిల్లరా. పరిశుద్ధాత్మని బోధ దగ్గరకు రావడము లేదు పిల్లరా. మనము ఎప్పుడో ఎవరో చెప్పిన బోధలనే అక్కడనే ఆగిపోయారు. పిల్లరా, లేఖనాల దగ్గరకు రావాలి, లేఖనాలు చదవాలి, లేఖనాలు పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, పెళ్లి చేసుకోవడం పాపమా?
భార్యాభర్తలు కలయిక పాపమా? చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. భార్యాభర్తలు కలయిక పాపం అంటే మరి పెళ్లి చేసుకోవడం కూడా పాపమే అవుతుంది ప్రియులారా. పెళ్లి చేసుకోవడం కూడా పాపమే అవుతుంది. మరి చూడండి ప్రియులారా, మరి పెళ్లి చేసుకోవడము పాపం అయితే దేవుడు జతపరచడం ఎందుకు? చూడండి, ఆలోచించండి. మరి దేవుడు జతపరచడం ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాడు. మరి దేవుడు ఏం చెప్పాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోపరుచుకునుడి అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పవలసిన అవసరం ఉంది ప్రియులారా? ఇదంతా మనము ఏం ఆలోచిస్తున్నాము? మరి ఇది దేవుని సంకల్పమైనది. ఇది వివాహం అనేది దేవుని సంకల్పమైనది. దేవునికి అనేక మంది కుమారులు కావాలి. ఆ కుమారులు ఎలా వస్తారు? భూమి మీద వివాహం వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మరియు పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్యము జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు దేవుడు తనకు కుమారులుగాను స్వీకరించడానికి మరి చేసిన పరిస్థితి పిల్లారా. మరి ఎంత గొప్ప ప్రణాళికను మరి ఈరోజు మనుషుడు ఎంత భయంకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్లాడు ప్రియులారా. అందుకోసమే ప్రియులారా, అలాగే ఎబ్రియుల రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఎంత చక్కగా రాయబడ్డది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాల్పు నిష్కల్మషముగాను ఉండవలనని మరి అంటున్నాడు ప్రియులారా. వివాహము అనేది పాపంతో కూడినది కాదు. మరి వివాహము ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు కాదు. పిల్లలు పాపులుగా పుడితే మరి ఎలా అంటారు పాపులని? అది పాపులు కాదు. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. మరి వివాహం అనేది దేవుడు ఏర్పరచుకున్న గొప్ప ప్రణాళిక, గొప్ప మరి పని అని దేవుని ప్రణాళికను తప్పుపట్టడం ఎంతవరకు భావ్యం? మరి వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు కాదు. బైబిల్ అలా చెప్పట్లేదు ప్రియులారా. మరి ఇకనైనా వాక్యంను బట్టి మరి ఆలోచించాలి ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినది అంటే పెళ్లి చేసుకునినను పాపము కాదు అని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మని బోధలో చాలా స్పష్టంగా చెప్పింది. పెళ్లి చేసుకునినను పాపము కాదని పరిశుద్ధ గ్రంథం చాలా చక్కగా చెప్తున్నది ప్రియులారా. వాక్యాన్ని మనం ఆలోచించాలి. అలాగే 1 కొరింథీయులకు రాసిన కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ఆలోచించుచున్నాడు. చూడండి ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 36వ వచనంలో కూడా చాలా చక్కగా రాయబడ్డది. అయితే చూడండి పిల్లరా, అయితే తన కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టం చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. చూడండి పిల్లరా, ఎంత చక్కగా చెప్తుంది వివాహం గురించి బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. మరి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు కాబట్టి, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం కాబట్టి వివాహము ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు కాదు. మరి చూడండి పిల్లరా, ఎంత చక్కగా చెప్తున్నది. మరి చూడండి పిల్లరా, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని, మరి 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము ఏం రాయబడ్డదంటే, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకూడదని కోరుచున్నాను. చూడండి పిల్లరా, మరి చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయాలని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది పిల్లరా. ఎంత చక్కటి మరి ప్రణాళికను, మరి ప్రకృతి సంబంధమైన ఆలోచనలు, ఎవరో మనుషులు కల్పించిన సిద్ధాంతాలను పట్టుకొని మరి మనిషి జన్మతా పాపి, వివాహం అనేది భార్యాభర్తలు కలయికై పాపం అనడం ఎంతవరకు భావ్యము? వాక్యము మరి ఏం చెప్తుంది? వాక్యాన్ని ఆలోచించుతున్నాం ప్రియులారా. ఎంత చక్కగా చెప్తున్నది. వివాహము చేసుకొనవచ్చును, పిల్లలు కనవచ్చును అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. బైబిల్ చెప్తున్నది ఏమిటి? ప్రియులారా, వివాహం చేసుకోవడము దేవుని సంకల్పము. వివాహము చేసుకోవడం అనేది దేవుని సంకల్పం ప్రియులారా. ఒక భాగము, దేవుని సంకల్పంలో ఒక భాగమని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. దేవుడే ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడని ఇంత స్పష్టంగా లేఖనాల్లో రాయబడి ఉంటే, మనిషి జన్మతా పాపి,
మరి మనిషి వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు అని చెప్పడము ఎంతవరకు కరెక్టు? అది కరెక్టు కాదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. మరి చాలా చక్కగా మరి వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, వివాహ వ్యవస్థ పాపమా, భార్యాభర్తలు కలయిక పాపమా అని బైబిల్లో ఎక్కడుందండి? వివాహ వ్యవస్థ ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడుతున్నారని బైబిల్ ఎక్కడుంది? ఇంకా ఏమంటున్నారంటే ప్రియులారా, మరి ఇంకా ఏమంటున్నారంటే ఆదాము చేసిన పాపము చేయని మన మీద కూడా వచ్చేసింది. కాబట్టి మనిషి జన్మతా పాపి, పుట్టినటువంటి పిల్లలు కూడా పాపంతో పుడుతున్నారు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారండి? మరి వాక్యాన్ని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పట్లేదు. బైబిల్ చెప్పట్లేదు. ఇలా బైబిల్ చెప్పని దాన్ని మనుషులు కల్పించిన పద్ధతులతో మరి దేవుని కలంకానికి, దేవుని సంకల్పానికి మచ్చి తెచ్చే భయంకరమైన పరిస్థితిలో మరి నేటి సమాజం, క్రైస్తవ సమాజంలో నెలకొందని మనము వాక్యమును బట్టి మనము అర్థమవుతుంది ప్రియులారా. మరి యేసుక్రీస్తు కూడా ఒక సందర్భంలో గుడ్డు వాటిని గురించి కూడా ఆలోచించే మరి సందర్భము మనము చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు పుట్టు గుడ్డివాడిని గురించి ఒక భాగమును మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీడిని కన్నవారా అని ఆయనను అడగగా, వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు. వీడి యందు దేవుని క్రియలు మరి జరిగించడానికి దేవుడు వీడు గుడ్డిగాడిగా పుట్టాడని మరి చాలా స్పష్టంగా వాక్యంలో వ్రాయబడింది ప్రియులారా. చూడండి ప్రియులారా, మరి పాపం అంటే ఏంది చూడండి ప్రియులారా. ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి మనము వాక్యము అర్థం చేసుకుంటున్నాం. ఏమీ అర్థమైంది ఈరోజు నేటి క్రైస్తవ సమాజానికి అంటే, మరి మనుషులు సిద్ధాంతాలను పట్టుకొని మరి నేటి భయంకరమైన పరిస్థితిలో మరి ప్రజ్వలింది. తప్పు తర్వాత తప్పు జరుగుతుంది. అందుకోసమే సిటిహెచ్ క్లాసు నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకున్నది అనేకులకు మరి అందించడం జరుగుతుంది పిల్లారా. మరి నెట్వర్క్ ద్వారా మరి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి, వాస్తవాన్ని పట్టుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి ప్రియులారా. అదే ఏప్రిల్ రాసిన పత్రిక ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, పానుపు నిష్కల్మషముగాను ఉండవాలని అంటున్నాడు. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఇదంతా ఇందాకే చెప్పం ప్రియులారా. మరి ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడింది ఏంటంటే, మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి, పాన్పు నిష్కల్మషముగా ఉండాలని దేవుడు చెప్పాడు. మరి వివాహ వ్యవస్థను ఎంత చక్కగా దేవుడు చేస్తే, మరి ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులు. భ్రష్టు పట్టించి ఇది మనిషి జన్మతా పాపి, మరి వివాహం అనేది భార్యాభర్తలు కలయిక పాపము, ఆ పిల్లల ద్వారా మరి వివాహ వ్యవస్థ ద్వారా మరి కనబడినట్టు పిల్లలు పాపులు. ఎంత భయంకరమైన పరిస్థితి మరి పిల్లారా. మరి చూడండి వాక్యం ఇంకేం చెప్తుందో మరి వాక్యం మనం ఆలోచిస్తాం. ఎందుకంటే వేశ్యాంగులను వ్యభిచారులను దేవుడు చూడండి పిల్లారా, లేఖనాలు ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. మరి ఎందుకంటే పిల్లారా, వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చాడు. ఇంకా మరి మనం ఆలోచించినట్లయితే, ఇంకా మనము చూసినట్లయితే, అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. మరి అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కానేడు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారధికులైన వ్యభిచారులైనను దేవుని రాజ్యంలో చోటు లేదని చెప్తుంది వాక్యం. చూడండి పిల్లరా, దేవుని రాజ్యంలో చోటు లేదని చాలా స్పష్టంగా చెప్తుంది పిల్లరా. మరి వాక్యంను మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి పిల్లరా. వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా మనం ఉన్నామా లేదా అనేది మనం చాలా చక్కగా మనము అర్థం చేసుకొని జీవిస్తాం ప్రియులారా. దేవునికి మహిమకరంగా ఉందాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, వివాహం చేసుకోవడము పాపం కాదు. కాబట్టి ప్రియులారా, వివాహం చేసుకోవడము కానీ భార్యాభర్తలు కలయిక కానీ పాపము కాదు. వారికి పుట్టినటువంటి పిల్లలు పాపులు కాదు అనేసి మనకు చాలా స్పష్టంగా అర్థమైంది ప్రియులారా. మనిషి జన్మతా పాపి అని ఎందుకు చెప్తున్నాడంటే ప్రియులారా, అవగాహన లేకపోవడమే అని ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. అర్థం చేసుకోలేకపోవడము, ఎవరో చెప్పిన బోధనలను బుర్రలో పెట్టుకొని మరి బైబిల్ చదవట్లేదు ప్రియులారా. బైబిల్ అర్థం కావడం లేదు. బైబిల్ మనకు అర్థం కావాలంటే మరి ముందుగా
మన బుర్రలో ఉన్నది పక్కన పెట్టాలి ప్రియులరా. మన బుర్రలో ఉన్నది మన మన బుర్రలో ఉన్నది ఇంతకుముందు విన్నది పక్కన పెట్టి, అసత్య బోధలను పక్కన పెట్టి, బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ అర్థమవుతుందా, మరి బైబిల్లోని పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, యేసుక్రీస్తు నామములో బాప్తిసము మరి తీసుకున్నారా, మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. మరి చూడండి పిల్లరా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఎందుకంటే నూతన పురుషునిగా మార్చబడాలి. నూతన పురుషునిగా మార్చబడాలంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలను మరి చంపివేయాలి ప్రియులారా, పరిత్యజించాలి. ఎవరి మరణంలో ఎవరి పునరుద్ధానంలో పాలు పొందాలి ప్రియులారా అంటే క్రీస్తు మరణంలోనికి, క్రీస్తు పునరుద్ధానంలోనికి పాలు పొందాలి. ఎందుకంటే ఎవరి నామములో బాప్తిసము తీసుకుంటే మరి జరుగుతుంది. క్రీస్తు మరణములోనికి, క్రీస్తు పునరుద్ధానంలోనికి పాలిభాగస్థులం అవ్వాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. అందుకంటే పిల్లరా, అందుకే పేతురు గారు మొదటి శతాబ్దంలో మరి ఏం ప్రసంగించాడు. పెంతెకొస్తు పండుగ దినంలో యెరూషలేములో పేతురు ప్రసంగంలో మరి చేసిన వాక్యమును మనము చదువుకుందాం పిల్లరా. వాక్యమును వింటున్నాం మనము. మరి పేతురు మొట్టమొదటి ప్రసంగము ఏం చెప్పాడో అనేది మనము బైబిల్ గ్రంథంను పరిశీలించినట్లయితే 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 37-38 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లరా, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురని చాలా చక్కగా స్పష్టం చెప్పాడు ప్రియులారా. మరి మొదటి ప్రసంగంలో మరి పరిశుద్ధాత్మని బోధలో సంఘానికి ఇచ్చిన చట్టము ప్రియులారా. మరి ఆ చట్టంను మరి చట్ట ప్రకారంగా బైబిల్ చెప్తున్న ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు ఉన్నాయా లేదా అనేది చాలాగా మరి పరిశీలించాలి. మరి మనం తీసుకున్న బాప్తీసం యేసుక్రీస్తు నామములోనా కాదా అని మనం తీసుకున్న బాప్తీసం సరి అయినా కాదా, ఎందుకు వాక్యం అర్థం కావట్లేదు, ఎందుకు బైబిల్కు విరుద్ధంగా మాట్లాడుతున్నాము అంటే మనం తీసుకున్న బాప్తీసం సరిగ్గా లేకపోవడం అని మరి ఇక్కడ అర్థమవుతుంది పిల్లారా. మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలని పరిశుద్ధాత్మని బోధ, అపొస్తలుల కార్యం నుంచి యూదా పత్రిక వరకు మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే మరి అది యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారే, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పొందిన వారే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మరి దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో మరి దేవుని సమ్ముఖంలో మరి చేరతామని వాక్యం చాలా చక్కగా చెప్తుంది. ఇలా చేయక ప్రభు అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడు. ప్రభు చిత్త ప్రకారంగా మరి చెయ్యాలి. అలా జరిగిస్తున్నామా? ఎందుకు ఈరోజు క్రైస్తవంలో ఇంత భ్రష్టు పట్టిపోవడానికి గల కారణం మరి బాప్తీస విషయంలో చాలా చక్కగా మరి అర్థం చేసుకోకపోవడమే. ఇప్పటికి కూడా చాలామంది యేసుక్రీస్తు నామములో బాప్తీస ఇస్తలేరు. మరి లైవ్లో చూస్తున్నాం. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. పరిశుద్ధాత్మని బోధకే వ్యతిరేకంగా జీవిస్తే ఎంతవరకు అది భావ్యమా? వాక్యం ఒప్పుకుంటుందా? లేదే. చూడండి పిల్లరా, కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. మరి చూడండి పిల్లరా, అవి ఆత్మానుభవం చేత విమర్శింపబడును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అది ప్రకృతి సంబంధమైన మనుషుడు వాటిని అంగీకరింపడు, ఆత్మానుభవం చేతనే అవి గ్రహింపగలడు. కానీ మరి ప్రకృతి సంబంధమైన మనుషుడు మరి గ్రహింపలేడని వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉన్నది పిల్లరా. కాబట్టి పిల్లరా ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లరా. మరి ఏంది భార్య భర్తలు మరి అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. భార్య భర్తలు కలయిక పాపం కాదు అని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది పిల్లరా. మరి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, దేవుడే వారిని ఆశీర్వదించాడు అని లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. మరి పిల్లరా, మరి అంత చక్కటి వివాహ వ్యవస్థను మరి దేవుడు ఏర్పాటు చేస్తే మనుషుడు ప్రకృతి సంబంధమైన ఆలోచనతో మరి వివాహం, భార్య భర్తలు కలయిక పాపము, మరి ఆ వివాహ వ్యవస్థ ద్వారా మరి పుట్టినటువంటి పిల్లలు పాపులు, మనిషి జన్మతా పాపి మరి అనడం ఎంతవరకు కరెక్టు?
దయచేసి ఈ వాక్యం కాడికి ఆలోచించాలి. లేఖనాలు అలా చెప్పట్లేదు ప్రియులారా. వాక్యం అర్థం చేసుకొని ఇకనైనా వాక్యానుసారంగా మరి జీవిస్తూ మరి అర్థం చేసుకొని జీవించాలని మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను ప్రియులారా. మరి భార్యాభర్తల కలయిక పాపమా? పాపం కాదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దంపతుల మరి భార్యాభర్తలు ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు కాదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మరి సిటిజెస్ క్లాసులు మరి ద్వారా మరి బైబిల్ లేఖనాల ప్రకారంగా మీకు చెప్పడం జరిగింది ప్రియులారా. మరి దయచేసి వాక్యంగా స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచుకొని మరి సిటిజెస్ క్లాస్ ద్వారా మరి భార్యాభర్తల కలయిక పాపమా అంటే పాపము కాదని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మరి భార్యాభర్తల ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులా అంటే పాపులు కాదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరచుకున్న సంకల్పమని, ఆ సంకల్పంలో మరి భాగమని, ఆ భూమి దేవుడికి అనేక మంది మరి పిల్లలు కావాలని, ఆ పిల్లలు దేవునికి పరిశుద్ధతకు మరి కీర్తికి మరి ఘనత తేవాలని దేవుడు ఏర్పరచుకున్న సంకల్పాన్ని మనుషుడు తప్పు పట్టడం చాలా భయంకరమైన పరిస్థితి. దాని ద్వారా లేఖనాల ద్వారా మరి ఎన్నో నేర్చుకున్న వాటిని విడిచిపెట్టకుండా విన్న వాటిల ప్రకారం మా బ్రతుకులను సరిదిద్దుకొని నీ మహిమ తెచ్చేవారం, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినాలనుకుంటే బైబిల్ విజిటమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో ఆత్మీయమైన మరి అంశాలు విని అనేకులకు షేర్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మా పరిచర్యను మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.